ఏపీలో తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా పాలకపక్ష నేతలు, అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం నుంచి ప్రాణహాని ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు ఏకంగా గన్మెన్లను తొలగించేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఫ్యాక్షన్ హింసకు మారుపేరుగా ఉన్న ఎమ్మెల్యే కుటుంబం ఒత్తిడితోనే విపక్ష నేతకు రక్షణ లేకుండా చేశారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాటం చేయడమే విపక్ష నేత చేసిన నేరం అయిపోయినట్లుందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదని వారు హితవు పలుకుతున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రానున్న కాలంలో ప్రజలే గుణపాఠం చెబుతారని వారు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటే అక్కడి టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబానికి పీకల దాకా కక్ష ఉంది. దానికి కారణం లేకపోలేదు. పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాములతో పాటు సునీత సోదరుడు మురళీ చేసే అక్రమాలు, అవినీతి దందాలతో పాటు వారి దుర్మార్గాలను తోపుదుర్తి నిరంతరం ఎండగడుతున్నారు. 2019 నుంచి 2014 వరకు రాప్తాడు నియోజకవర్గానికి తోపుదుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనపై పరిటాల సునీత గెలిచారు. ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా ఎప్పుడూ జనంలో ఉండడం తోపుదుర్తి ప్రత్యేకత. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతోన్న తోపుదుర్తి పరిటాల సునీత కుటుంబ కుంభకోణాలను ఎండగడుతూ వస్తున్నారు. అందుకే తోపుదుర్తి కుటుంబాన్ని పరిటాల కుటుంబం టార్గెట్ చేసుకుని ఉండవచ్చని విపక్ష నేతలు భావిస్తున్నారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న హనీ ట్రాప్ కేసులో పరిటాల సునీత కుటుంబ సభ్యుల పాత్రపై తోపుదుర్తి మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు. దీంతో తోపుదుర్తిని సైలెంట్ చేయాలని టీడీపీ నేతలు భావించి ఉండవచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉన్న గన్మెన్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిటాల కుటుంబం నుంచి ప్రాణాలకు ముప్పు ఉందన్న కారణంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి 2+2 గన్మెన్లు ఉండేవారు. ఎందుకంటే గతంలో తోపుదుర్తిని హతమార్చడానికి పరిటాల వర్గం దాడులు చేయించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతోనే తోపుదుర్తికి ఒక్కో గన్మెన్ను తగ్గించారు. ఇప్పుడు మొత్తానికే రక్షణ లేకుండా గన్మెన్లను పూర్తిగా తొలగించేసి తోపుదుర్తి ప్రాణాలను గాల్లో పెట్టేశారు చంద్రబాబు నాయుడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి, కురుబ లింగమయ్య, కందుకూరు శివారెడ్డి తదితరులను టీడీపీ గూండాలు హతమార్చారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరాముల హింస రాజకీయాలకు వ్యతిరేకంగా తోపుదుర్తి పోరాటాలు చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గన్మెన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులు తోపుదుర్తి చందు, తోపుదుర్తి రాజాలకు పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే తోపుదుర్తిని టార్గెట్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తోపుదుర్తికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరిస్తున్నారు.